క్వశ్చన్ చూద్దాం. ఇన్ an election between two candidates, 80% of registered votes, 100% కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 80% ఆఫ్ రిజిస్టర్డ్ ఓటర్స్ అంటే ఒక ఓటర్ లిస్ట్ ఉందంట. అందులో 80% రిజిస్టర్ ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. రిజిస్టర్ ఓటర్ cast their votes. Okay, in them 15% of votes invalid. 15% of votes invalid అయితే వ్యాలిడ్ ఎన్ని ఉంటాయి? 100లో 15% ఇన్వాలిడ్ అయితే ఎన్ని ఉంటాయి? 85 వ్యాలిడ్ ఉంటాయి. అవి అట్లా గుర్తుపెట్టుకోవాలి. ద విన్నింగ్ క్యాండిడేట్ won election by margin 1394 votes majority, and receiving 60% of share, 16% of total votes. So how many voters are there? సో ఎంతమంది ఓటర్స్ ఉన్నారని అడుగుతున్నాడు. క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఇద్దరి మధ్య ఎలక్షన్ జరిగినాయి అంట. ఒక ఊర్లో ఎలక్షన్ పెట్టారు, ఇంకో ఇద్దరి మధ్య ఎలక్షన్లు జరిగినాయి. సో 80% అంటే టోటల్ 100% కాదు, 80% ఓటర్లు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఇప్పుడు 80% ఓటర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఓట్లు వేసుకున్నారు. ఓట్లు అంతా లేని 100% టాలీ అయిపోయినాయి అనుకున్నాం అనుకో. ఆ 100%లో 15% ఓట్స్ ఇన్వాలిడ్. అంటే 100% వ్యాలిడ్ ఓట్స్ అనుకున్నాం అనుకో. వీళ్ళందరూ వేసారు కదా, వీళ్ళందరూ వేసిన 100% వ్యాలిడ్ ఓట్స్. అందులో 15% ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి. ఎన్ని ఉంటాయి అప్పుడు? 85 ఉంటాయి. దాని తర్వాత ఎవరో ఒకటి గెలవాలి కదా, ఒకటి గెలిచాడంట. ఎంత గెలిచాడు? 60% ఓట్ షేర్తో గెలిచాడు. 60% ఓట్ షేర్తో 1394 మెజారిటీ అంటే విన్నర్కి లూజర్కి మధ్య వచ్చిన ఓట్ డిఫరెన్స్. సో వాడికి ఎంత ఓట్స్ వచ్చినాయి? 1394 ఓట్స్ వచ్చినాయి అంట. సో ఎంతమంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు అనేదే క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, మనం కనుక్కోవాల్సింది వెళ్ళిన టోటల్ ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఓకే, 80% ఓట్ రిజిస్టర్ చేసుకున్నారని చెప్పా, బాగానే ఉంది. 80% ఓటర్స్ రిజిస్టర్ చేసుకున్నారని చెప్పా, బాగానే ఉంది. ఓకే, దాని తర్వాత 15% ఇన్వాలిడ్ అన్నాడు. 15% ఇన్వాలిడ్. 100లో 15% పోతే ఎంత? 100లో 15% పోతే 85/100. సో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేసిన ఓట్లలో 80% మాత్రమే రిజిస్టర్ ఓటర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కలిపి ఎంత పర్సెంట్ ఓట్స్ క్యాచ్ చేశారు? 100% ఓట్స్ వేసుకున్నారు. సింపుల్, ఇచ్చిన డేటాని రాసుకుంటున్నాను అంతే. 80% రిజిస్టర్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు ఓటేసిన దాంట్లో 15% ఇన్వాలిడ్. అంటే 100లో 15% పోతే ఎంత? 85. ఓకే, దాని తర్వాత ఎలక్షన్ వీడు అన్నాడు కదా, ఎలక్షన్స్లో ఎవరో విన్నర్కి ఏమో 60% వచ్చినాయి అన్నారు. అప్పుడు లూజర్కి ఎంత రావాలి? 40%. లూజర్గా 40% రావాలి. విన్నర్కి 60% వస్తే లూజర్కి 40% రావాలి. మెజారిటీ అంటే ఏంటిది? ఈ రెండింటి మధ్య డిఫరెన్సే కదా, అంటే ఎంత? 20%. ఓకే, 20% ఈక్వల్ టు 1394. సింపుల్ స్టెప్, ఏమీ ఇలా. ముందు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి వీళ్ళనే మనం కనుక్కోవాలి. నేనేమన్నాను, ఇదిగో 80% రిజిస్టర్ ఓటర్స్ ఉన్నారు, అది వాళ్ళని రాసుకున్నాం. సో వాళ్ళు ఓటేశారు, అందులో 50% ఇన్వాలిడ్. 15% అంటే 100లో 15% ఇన్వాలిడ్ అయితే ఎంత? 85. ఓకే, అది రాసుకున్నాం. దాని తర్వాత వాడేమన్నాడు, విన్నర్ ఏమో 60% షేర్ వచ్చిందన్నాడు. అంటే లూజర్కి ఎంత రావాలి అప్పుడు? 40%. ఓకేనా? మెజారిటీ అంటే ఏంటిది? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే కదా. 60 - 40 ఎంత? 20%. సో ఈ 20% ఈక్వల్ టు ఈ 1394. ఇప్పుడు దీని కన్నా మనం సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చేద్దాం. నేను 0 కొట్టేస్తున్నా. 0 0 0 0. 2 15 సార్లు పోయిద్ది, 5 సార్లు పోయిద్ది. ఇప్పుడు ఏకం పోయిద్ది దీంట్లో 5 17, 5 20. ఇక్కడ 8 ఉంది పైన, 8 4
2 4లు 2 5లు. ఇప్పుడు చూద్దాం. 4/5 ఇంటూ 17/20 ఇంటూ ఇంకేముంటుంది ఇక్కడ 1/5 ఈక్వల్ టు 1394. ఇది మొత్తం అవతలకి వేసుకో. ఈ 20 అవతలకి వెళ్ళిపోయిద్ది. కొట్టేద్దాం అక్కడ ఉంటుంది కదా 4 ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ 20లో 5 సార్లు పోయిద్ది అంటే 3 5లు అవతలకి వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ ఎలా వచ్చింది అంటే 1394 ఇంటూ 3 5లు అవతలకి వెళ్ళిపోయినాయి. 3 5లు 5 ఇంటూ 5 ఇంటూ 5/17. ఇది మన ఈక్వేషన్. ఓకే, ఖచ్చితంగా ఆన్సర్ ఎండ్ విత్ ఏమై ఉండాలి 5తో ఉండాలి. సారీ నో. ఎందుకు ఖచ్చితంగా ఆన్సర్ 0తో ఎండ్ అయి ఉండాలి. ఎందుకు ఇది 4 5లు 20 0 వచ్చింది. 0 ఇంటూ 5 ఎంత 0. 0 ఇంటూ 5 0 కాబట్టి ఆన్సర్ ఎండ్స్ విత్ 0. చూద్దాం ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే 10 251 10 252 10 250 10 253. ఆన్సర్ ఎండ్స్ విత్ ఎంత అని చెప్పుకున్నాం 4 ఇంటూ 5 0 20. ఓకే, ఖచ్చితంగా 0తో ఎండ్ అయి ఉండాలి. ఇదే మన ఆన్సర్. ఓకే, లేదు నేను 17 మల్టిపుల్ చూసుకుంటానన్నా ఓకే. 17 మల్టిపుల్ ఎందుకు దీంతో డివైడ్ చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా ఆన్సర్ 17తో పోవాలి కదా. సో అలా ఏం చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ లెక్క లేటెస్ట్గా అడిగాడు, చాలా మేబీ ఇది యూజ్ అవుద్ది. ఓకే, ఈ మోడల్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. ద నంబర్ ఇంక్రీజ్డ్ బై 100%. ఇలా 100% ఇచ్చినప్పుడు మాత్రమే మనం బై 2 చేసుకోవాలి, లేదంటే మొత్తం కలుపుకోవడమే. లేదు అని కన్ఫ్యూజన్గా ఉందంటే ఇప్పుడు చెప్పే మెథడ్ ఫాలో అయిపోవడం. ద నెంబర్ ఇంక్రీజ్డ్ బై 100% గివ్స్ 2790. ఫైండ్ ద నంబర్. సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఒక నెంబర్ ఇలా ఇచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాం, ఇది ఈ నెంబర్ 100కి కలుపుకోవాలి అంటే 100 + 100 ఈక్వల్ టు 2790 అయితే 100 వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 2790 ఇంటూ 100/100 + 100 ఎంత 200. ఇది కొట్టేస్తున్నా 2తో డివైడ్ చేస్తున్నాం. అందుకే ఇప్పుడు మొత్తం చేసిన ఇదిగో ఈ మొత్తం ప్రాసెస్ చేసినంత ఏం చేయాలి, కింద బై 2 చేయాలి. నేను అందుకే డైరెక్ట్ స్టెప్ చెప్పేస్తున్నాను. ఇలా 100% ఇచ్చినప్పుడు దీనికి బై 2 చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం అదే ఎండ్ ప్రాసెస్లో చేస్తుంది. ఈ జీరోలు కొట్టేసిన తర్వాత 2790/2 అదే మనం చేస్తుంది. 2 ఎన్నిసార్లు పోయిద్ది అక్కడ 2లో 2 ఒకసారి పోయిద్ది 7 ఉంది, 2 3 6 1 మిగిలిద్ది 17 ఉంది, 19 ఉంది 19 2 9లు 18 ఇంకెంత మిగిలింది పక్కన 0 మిగిలింది 1 మిగిలింది 2 5లు 10 1395 మన ఆన్సర్. ఓకే, 1395 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్తి అనిల్ నవీన్ ఇన్వెస్టెడ్ 1110 1760 1230 respectively. At the end of the year, the profit is 1620. What is the share of నవీన్ యొక్క షేర్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఏమో రాసుకుంటాం, వీటి రేషియో రాసుకుంటాం. 1110 1760 1230. ఇదేమో అరుణ్ది, ఇదేమో అనిల్ది, ఇదేమో నవీన్ది. అరుణ్ అనిల్ నవీన్. సో ఆర్తి అనుకుంటా. సో జీరోస్ క్యాన్సిల్ చేసేద్దాం. 0 0 0. ఓకే, ఇంకేమైనా పోతాయి వీటిలో ఏ ఎక్కం పోదనుకుంటా. ఐ థింక్ ఏ ఎక్కం పోవట్లేదు. పోనప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకోవాలి ఇంకా. ఓకే, నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. 3 6 9 9 + 1 10. ఓకే, ఒకటి ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి. 2 7 1 9 9 1 10 ఆ ఒకటి ఉంది 11 1 1 2 2 1 3 1 4. సో ఈ 410 వాల్యూ 1620 అయితే సో 410 parts 1260 అంట. అంతే కదా, టోటల్ ప్రాఫిట్ దీనికి ఈక్వల్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమని కనుక్కోవాలి మనం 123 కనుక్కోవాలి. చూద్దాం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ లేదా ఇచ్చేద్దాం. మల్టిప్లికేషన్ చేస్తుంటే ఏమొచ్చింది 1620 ఇంటూ 123/410. సింపుల్. 123 చూద్దాం. 123 ఏ మల్టిపుల్ 3 1 2 1 5 1 6. సో 6 అంటే ఏ మల్టిపుల్ ఉండాలి, ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం లేదా యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం.
యూనిట్ ప్లేస్లో 6 ఉండాలి, ఆప్షన్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. చెక్ చేద్దాం. ఒకటే 487, 483, 486 వేసేది 483, 480. సో ఆప్షన్ ఎండ్ విత్ 6 కదా, 486 మన ఆన్సర్. లేదా 3 మల్టిపుల్ అని చూద్దాం. 4, 8, 12, 12 6, 18. యూనిట్ ప్లేస్ ఇస్ ద బెటర్ ఆప్షన్, ఎందుకు అన్నీ వేరే వేరే ఉన్నాయి కదా. 2 × 3 6. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చూద్దాం. A man driving a car at speed of 84 kilometers per hour and cross a bridge in 1.6 minutes. Find length of bridge. Find the length of bridge అంటే మనం ఏమనుకోవాలి ఇక్కడ, డిస్టెన్స్ అనుకోవాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. మెయిన్ స్టెప్ అనుకోవాల్సింది లెంత్, అంటే ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇప్పుడు అదే రాద్దాం. మనం ఎలా వేసుకోవాలి, ఇప్పుడు ఎలా వేసుకోవాలి చూద్దాం. 84 km/h ఇచ్చాడు, 1.6 minutes ఇచ్చాడు. ఓకే, మనం చేయాల్సింది అంటే ఇక్కడ km/h ఉంది, ఇక్కడ మినిట్స్లో ఉంది. టైం చూద్దాం. ఇక్కడ అవర్స్లో ఉంది కదా, ఇక్కడ మినిట్స్లో ఉంది. మార్చుకుంటే దీన్ని మినిట్స్లో కన్నా మార్చుకోవాలి, లేదా దీన్ని అవర్స్లో కన్నా మార్చుకోవాలి. నేను అవర్స్లోకి మార్చుకుంటున్నాను. 84 ఇంటూ మినిట్స్ని అవర్లోకి మార్చుకోవాలంటే ఏం వేయాలి, బై 60. సింపుల్ డైరెక్ట్ క్యాలిక్యులేషన్. ఇది ఉంది 16. లేదు నేను ఎట్లయినా కొట్టేస్తాను అనుకున్నాం. ఎలా, 6 14 ఎన్నిసార్లు పోయిద్ది, 6 14 ఎన్నిసార్లు పోయిద్ది, 6 84 ఎన్నిసార్లు పోయిద్ది, 6 14 84. సో యూనిట్ ప్లేస్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనకు ఆప్షన్స్ ఏం తెలియదు, లేదా ఈ 14 ఉంది కదా, 7 మల్టిపుల్ అని చెక్ చేద్దాం. 7 మల్టిపుల్ చెక్ చేద్దాం. యూనిట్ ప్లేస్ తీసుకుందాం అనుకో, 4 × 6 ఎంత, 20. 4 6 ఎంత, 24. ఓకే, ఆప్షన్ ఎండ్ విత్ 4. ఆప్షన్ ఖచ్చితంగా 4తో ఎండ్ అయి ఉండాలి. ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్ ఏమున్నాయి అంటే 2.24, 1.82, 1.81, 1.90. సో ఖచ్చితంగా ఆప్షన్ ఎంత ఎండ్ ఉండాలి, 4తో ఎండ్ అయి ఉండాలి. ఖచ్చితంగా 4తో ఎండ్ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఇది మెయిన్ స్టెప్. రెండు ఇక్కడేమో అవర్స్లో ఉంది, ఇక్కడేమో మినిట్స్లో ఉంది. ఉంటే రెండు ఒకే మన లెక్కలు చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు ఒకే దాంట్లో ఉండాలి. అంటే అలా 2 మినిట్స్లో కానీ 2 అవర్స్లో కానీ ఉండాలి. నేనేం చేశాను, ఈ అవర్స్ అంతే ఉంచి ఈ మినిట్స్ని అవర్స్లోకి మార్చుకున్నాను. మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలంటే ఏం వేయాలి, బై 60 వేయాలి. అది వేసాను. 6 కొట్టేసాను ఇక్కడ. ఫస్ట్ 6 ఇక్కడ 10 సార్లు పోయిద్ది, 6 ఇక్కడ 14 సార్లు పోయిద్ది. 4 × 6 ఖచ్చితంగా ఆప్షన్ ఎండ్ విత్ 4తో ఎండ్ ఉండాలి. ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఇదే ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ లెక్క చాలాసార్లు వచ్చింది, నేనే చెప్పలేదు. ఎందుకు, సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ అవ్వలేదు వాళ్ళు. ఈసారి కరెక్ట్గా ఇచ్చారు. సో ఈ లెక్క చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నాడు, అడగబోతాడు. ఎగ్జామ్స్లో కూడా సేమ్ డిటో ఇచ్చేస్తాడు. ఈ లెక్క, ఈ మోడల్ ఇస్తాడు. ఆ లెక్క చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బీడి పర్పెండిక్యులర్ టు ఏసీ. పర్పెండిక్యులర్ అంటే యాంగిల్ ఎంత ఉండాలి, 90 ఉండాలి. ఇది గుర్తుపెట్టుకో, 90 ఉండాలి. పర్పెండిక్యులర్ టు ఏసీ ఎట్ డి అండ్ డి యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 39. E is the point on BC such that angle CAE equal to 16 degrees. What is measure of AEB? ఓకే, ఏం చెప్పావు నీకన్నా అర్థమైందా అనుకోకు. బొమ్మ గీసుకోవాలి ఇక్కడ. సో బొమ్మ గీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. చూద్దాం. అన్నాడు ఒక ఏబీసీ అని ఒక ట్రయాంగిల్ అని అన్నాడు. ట్రయాంగిల్ గీసుకున్నా ఫస్ట్. ఇదిగో ఏబిసి ఎలా అయినా గీసుకోవచ్చు, నేను కంఫర్టబిలిటీ కోసం ఇలా గీసుకున్నా. ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది అన్నాడు. ఇంకేమన్నాడు, బీడి ఇంటర్సెక్ట్ ఏసీ అంటే బి అనేది పర్పెండిక్యులర్ టు ఏసీ అన్నాడు. ఎక్కడ, డి అనే పాయింట్ దగ్గర. ఓకే, బీడి ఇంటర్సెక్ట్ ఏసీ ఎట్ డి. ఓకేనా, ఇక్కడ పర్పెండిక్యులర్ అయింది. పర్పెండిక్యులర్ యాంగిల్ ఎంత ఉండాలి, ఇక్కడ 90 ఉండాలి. అది గుర్తుపెట్టుకో, 90 ఉండాలి. సో
యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 39. యాంగిల్ డిబిసి ఈక్వల్ టు 39. ఒక ట్రయాంగిల్ టోటల్ యాంగిల్ ఎంత చెప్పు? 180 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ 90 ఉంది, అంటే ఈ రెండు కలిపి 90 అవ్వాలి కదా. సింపుల్. ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత? 180 ఉండాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ 90 ఉంది, అంటే ఈ రెండు కలిపి 90 అవ్వాలి. సో 90 మైనస్ 39 ఎంత వచ్చింది ఇక్కడ? 1, 8 నుంచి 3 పోతే 5. సో ఇది 51. ఓకే, ఇది 51. ఇంక వాడే ఇది మనం కనిపెట్టింది. ఇప్పుడు ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? ఈ ఈజ్ ద పాయింట్ అండ్ బీసీ. ఇదిగో ఈ ఈజ్ ద పాయింట్ అండ్ బీసీ. ఈ ఒక పాయింట్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నేను ఎక్కడ పెట్టుకున్నాను. ఈజ్ ద పాయింట్ అండ్ బీసీ సచ్ దట్ యాంగిల్ సిఏఈ అంటే ఈ యాంగిల్ సిఏఈ, ఇగో యాంగిల్ సిఏఈ ఈక్వల్ టు 16 అన్నాడు. ఓకే, ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఏఈబి అంటే ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇదిగో ఈ యాంగిల్ సింపుల్గా చేయాల్సింది. నేనేం చేశాను? ఫస్ట్ 90 రాసుకున్నా ఇక్కడ. దాని తర్వాత ఈ యాంగిల్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? డిబిసి యాంగిల్ 39 ఇచ్చాడు. ఒక ట్రయాంగిల్లో ఖచ్చితంగా టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి? 180 ఉండాలి. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 39 ఉంది, అప్పుడు ఇక్కడ ఏముండాలి? 51 ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇదిగో ఇది అడిగాడు. మనం ఆల్రెడీ ఒక రూల్ డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది? ఒక ట్రయాంగిల్ ఎలా ఉన్నప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ కనుక్కోమంటాడు, లేదా రెండు ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చి ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమన్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమైంది అంటే సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూద్దాం. ఇదిగో రెండు ఇంటీరియర్ యాంగిల్స్ ఇచ్చాడు. 51 ఇచ్చాడు, 16 ఇచ్చాడు. 51 ఇచ్చాడు, 16. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయి. ఇదిగో ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయాలి మనం. ఈ ట్రయాంగిల్ ఎందుకు మనం అడుగుతుంది? ఈ యాంగిల్ కదా, ఏఈబి అడుగుతున్నాడు. కాబట్టి ఈ యాంగిల్ ఏమైద్ది అంటే అప్పుడు సమ్ ఆఫ్ 2 ఇంటర్నల్స్ యాంగిల్స్ అయ్యిద్ది. సమ్ ఆఫ్ 2 ఇంటర్నల్ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏఈబి ఈక్వల్ టు 16 ప్లస్ 51. ఓకే, 67 మన ఆన్సర్. సింపుల్. ఈ లెక్క 2-3 సార్లు ఎక్కువసేపు చూడాలి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వదలకూడదు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఆన్సర్ 67. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. an item marked at 8,000 rupees, two successive discounts are 10% and 15% are allowed. Find equivalent single discount. Find equivalent సింగిల్ డిస్కౌంట్ అన్నాడు. సో మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే వాడేమన్నాడు? ఒక ఐటమ్ 8,000 దగ్గర మార్కెట్ ప్రైస్ అయి ఉందంట. డిస్కౌంట్స్ ఏమి ఇచ్చాడు? ఒక డిస్కౌంట్ ఏమో 10% ఇచ్చాడు, ఇంకో డిస్కౌంట్ ఏమో 15% ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డిస్కౌంట్ అన్నప్పుడు మనకి ఈ రెండింటితోనే పని. ఇది ఎందుకు మనకి? ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు ఇది అవసరం లేదు, భయపడతాం. ఇది అవసరం లేదు. ఇక్కడ ఈక్వలెంట్ డిస్కౌంట్ ఉన్నాడు కాబట్టి మనం డిస్కౌంట్లతోనే పని కదా. 2 డిస్కౌంట్లు ఇచ్చి కన్సిక్యూటివ్ లేదా ఈక్వలెంట్ డిస్కౌంట్స్ కొనుక్కోమంటే ఏం ఫార్ములా వేస్తాం? సింపుల్. ఎక్స్ ప్లస్ వై మైనస్ XY బై 100. 10 ప్లస్ 15 ఏమైంది? 25 మైనస్ ఇదంతా 150 ఇంటూ 10 అంటే 15 ఇంటూ 10 అంటే అంతా 150 బై 100. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాము? కింద ఎన్ని సున్నాలు ఉన్నాయో పైన అన్ని నెంబర్ల ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 25 మైనస్ 1.50. సో మైనస్ చేద్దాం. 25లో నుంచి 1.50 తీసేస్తున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది? 50 వచ్చేస్తుంది. అంతే కదా, 0 దిగిపోద్ది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంత ఉంటుంది అప్పుడు? 4లోంచి ఒకటి పోతే 3, 2లోంచి ఒకటి పోతే 2 అంతే ఉంటుంది కదా, 23. సో 23.50 మన యొక్క సింగిల్ ఈక్వాలెంట్ డిస్కౌంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ లెక్క చూద్దాం. సింప్లిఫై 2 ఇంటూ 3/2x² మైనస్ 25x ప్లస్ 14 ఇది లేదు. ఓకే, మైనస్ 3 బ్రాకెట్ x² ప్లస్ 4x మైనస్ 13 ఇలా ఇచ్చాడు. సో చూద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి? దీంతో మల్టిప్లై చేసుకోవాలి. 2 ఇంటూ 3/2x² మైనస్ 2 ఇంటూ మైనస్ 25 అంటే మైనస్ 50x ప్లస్ 2 ఇంటూ 14 28 మైనస్ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. మైనస్ 3 ఇంటూ x² మైనస్ 3x²
-3 ఇంటూ 41 -3 ఇంటూ 4x ఇది సారీ -3 ఇంటూ 4x -12x -3 ఇంటూ -13 ప్లస్ 39 ప్లస్ 39. ఓకే, ఇప్పుడు 29 39 ప్లస్ 28 ఇది రెండు ప్లస్లో ఉంది ప్లస్ 67. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 3/2 ఏమైంది, 2 క్యాన్సిల్ అయిపోతాయి, 3x² ఉంటుంది ఇక్కడ. ఇదేమో +3x², ఇదేమో -3x² క్యాన్సిల్. ఓకే, ఇంకేమన్నాయి -50x -12x ఏమైద్ది, -50x -12x -62x. ఆన్సర్ ఏందయ్యా అంటే -62x + 67. ఓకే, ఈ 67 ఎలా వచ్చింది, ఈ రెండు యాడ్ చేసుకున్న 67 వచ్చింది. 3x² కొట్టేసి, ఎందుకు ఒకటి ప్లస్లో ఉంది ఒకటి మైనస్లో ఉంది. ఓకే, ఇంకేం మిగిలింది -50x -12x -62x + 67 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం, ఏంటిది, స్వప్న ఇన్వెస్టెడ్ 22,400 ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ పార్ట్లీ. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, పార్ట్లీ అంటే సపరేట్గా, పార్ట్లీ 13% per annum అండ్ 3% per annum ఇఫ్, ఈ లైన్ ఇంపార్టెంట్, ఇఫ్ షీ earns ఈక్వల్ ఇంట్రెస్ట్, ఈ లైన్ అండర్లైన్ చేసుకోవాలి. ఈక్వల్ ఇంట్రెస్ట్ అని వచ్చినప్పుడు ఈ మోడల్ చేయాలి. ఈక్వల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇన్స్టాల్మెంట్స్, ఫర్ 2 ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ 7 years, then find the sum invested for 13% per annum. 13% per annumకి ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అడుగుతాడు. సో సింపుల్, ఒక ఉందంట, మొత్తం మీద 22,400 ఉందంట, ఇన్వెస్ట్ చేసిందంట. సో ఎలా ఇన్వెస్ట్ చేసింది, రెండు భాగాలుగా, ఒకదానికేమో 13% సింపుల్ ఇంట్రెస్ట్, ఇంకో దానికేమో 3% సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఈక్వల్ ఇంట్రెస్ట్ వచ్చింది, దానికి ఈక్వల్ ఇంట్రెస్ట్ రావడం వల్ల ఇలా స్ప్రెడ్ చేసింది అన్నాడు. సో టైం ఎంత తీసుకుంది, రెండింటికి 7 ఏళ్ళు తీసుకుంది టైం. ఓకే, సో ఇప్పుడు ఈ 13% మీద ఇన్వెస్ట్ చేసింది కదా, ఆ సమ్ ఎంత అని అడుగుతుంది. ఇప్పుడు చేద్దాం. ఇంట్రెస్ట్ కాబట్టి PTR/100 రెండు వైపులా వేసుకోవాలి. PTR/100. సో P అంతా ఇక్కడ మనకు తెలియదు, P తెలియదు, P1 అనుకుంటున్నాం. T అంతా 7 years వాడిచ్చాడు, 7 years టైం ఇచ్చాడు. రేట్ ఫస్ట్ దాంట్లో ఏమో 13/100. ఇక్కడ P2 అంటే రెండోది, అంటే 3% ఇన్వెస్ట్మెంట్కి టైం ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు రెండింటికి. రేట్ అంతా 3%/100. సింపుల్ ఇదే కదా, ఒకదానికేమో 13%, ఇంకోదానికేమో 3% ఇలా ఇచ్చాడు. క్యాన్సిల్ చేసుకుంటాం, 100 ఎదురెదురునే క్యాన్సిల్ అయిపోతాయి, 7 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేం మిగిలినాయి చూడు, 13P = 3P2, 13P1 = 3P2, 13P1 = 3P2. అంటే P1 వాల్యూ ఏమైద్ది, P1 వాల్యూ 3 అయ్యిద్ది, P2 వాల్యూ 13 అయ్యిద్ది. సో ఈ రెండు పార్ట్లు కలిపి వాల్యూ ఎంత, టోటల్ వాల్యూ ఎంత. సో 16 పార్ట్ల వాల్యూ 22,400 అయితే ఎవరిది అడిగాడు, P1 అడిగాడు. 3 పార్ట్స్ వాల్యూ ఎంత, తెలివైన వాళ్ళు ఏం చేస్తారు, 3 మల్టిపుల్ చేస్తారు, అయిపోద్ది. అదే మన ఆన్సర్. చూద్దాం, 16 పార్ట్ల వాల్యూ 2,400 అయితే 16 ఎట్లా వేసాను అర్థమైంది కదా. 16 ఎట్లా వేసాను, 2 P1 + P2 కలుపుకుంటే 16, 13 + 3 16 కదా. అది 16 పార్ట్ల వాల్యూ ఎంత, 3 పార్ట్ల వాల్యూ ఎంత. సో 22,400 × 3/16. ఆన్సర్ ఏ మల్టిపుల్ ఉండాలి, ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉండాలి. లెక్క చేసేద్దాం. 16 ఎన్నిసార్లు పోయిద్ది ఇక్కడ, 16 1 16, 22లో 16 పోతే ఎంత, 6. ఇంకెంత మిగిలింది, 4 మిగిలింది, 64 మిగిలిపోయింది. 16 4 64, 2 0, 3 14 ఎంత, 42. సో అంటే ఇక్కడ 4,200 ఇన్వెస్ట్ చేసింది. 3 14 42, ఇంకో 0. 3 మల్టిపుల్ చూస్తే లెక్క ఇంకా సింపుల్గా అయిపోయింది. ఓకే, ఇది ప్రాసెస్.
4200 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఐ బాట్ 2 స్పీకర్స్ ఫర్ 1200. అంటే వాడు అన్నాడంట 2 స్పీకర్లని 1200 తీసుకున్నాడంట. ఐ సోల్డ్ ద ఫస్ట్ వన్ ఎట్ లాస్ ఆఫ్ 8% అండ్ sold second one at profit of 22%. On ఇది ఈ లైన్ ఇంపార్టెంట్. ఆన్ హోల్ ట్రాన్సాక్షన్ ఐ గెట్ neither profit నార్ లాస్. అంటే ఏంటి, వాడు ప్రాఫిట్ రాలేదు, లాస్ రాలేదు, అంటే ఈక్వల్గా ఉన్నాయి అని అర్థం, అంటే ఈక్వల్గా వచ్చినాయి అని అర్థం. ఐ గెట్ నెయిదర్ లాస్ నార్ ప్రాఫిట్. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫస్ట్. ఓకే, ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్. ఒకడు ఉన్నాడంట 1200 కొన్నాడంట 2 వస్తువుల్ని. ఒకదాన్నేమో 8% లాస్కి అమ్మాడంట, ఇంకో దాన్నేమో 22% ప్రాఫిట్కి అమ్మాడంట. సో అలా అమ్మినప్పుడు తనకేంటి, ప్రాఫిట్ రాలేదు, గెయిన్ రాలేదు, అంటే ఏంటిది, ఈక్వల్గా ఉన్నాయని అర్థం. ప్రాఫిట్ ఈక్వల్, లాస్ కూడా ఈక్వల్గా ఉన్నాయని అర్థం కదా. సో ఫస్ట్ అమ్మిన దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఎంత చేసిన ప్రాసెస్ ఇక్కడ అప్లై చేస్తాం, చూద్దాం. అన్నాడు 8% లాస్ అన్నాడు, 22% ప్రాఫిట్ అన్నాడు. 8% లాస్ ఈక్వల్ టు 22% ప్రాఫిట్, ఇదే రాసుకున్నాం. సో ఇప్పుడు కొట్టేద్దాం. ఎక్కం పోయిద్ది, 2 ఎక్కం పోయిద్ది, 2 4 2 ఇక్కడ ఎంత, 2 11, అంతేగా. లాస్ ప్రాఫిట్, లాస్ ఎంతకి ఈక్వల్, 11కి ఈక్వల్, అంటే లాస్ 11, ప్రాఫిట్ 14. ఓకే, ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అంటే 15 పార్ట్లు ఈక్వల్ టు 1200. వాడేం అడిగాడు, లాస్ ఫస్ట్ది అడిగాడు. ఫస్ట్ది అంతా 11 పార్ట్లే అంత. సింపుల్, ఏం చేస్తాం, 11 మల్టిపుల్ చూస్తాం, అయిపోద్ది, అంటే చేసేద్దాం. సో ఎంత, 15 పార్ట్లు 1200 అయితే 11 పార్ట్లు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ 12 × 100/11/15. 15 120 ఎన్నిసార్లు పోయిద్ది, 8 సార్లు పోయిద్ది. సో అంత మిగిలింది 80 × 11, 880 మన ఆన్సర్. ఓకే, 880 మన ఆన్సర్. సింపుల్, ఏం చేయాలి. వాడేమన్నాడు, ఆ లైన్ ఇంపార్టెంట్. ఏ లైన్ అది, నెయిదర్ ప్రాఫిట్ నార్ లాస్, అంటే వాడికి ప్రాఫిట్ ఎంత వచ్చిందో లాస్ కూడా అంత వచ్చిందని అర్థం కదా. కాబట్టి నేను 2 ఈక్వల్ చేసుకున్నాను. 8% లాస్ ఈక్వల్ టు 22% ప్రాఫిట్. ఓకే, క్యాన్సిల్ చేసుకుంటే ఏమైంది, 4L ఈక్వల్ టు 11P వచ్చింది. అంటే లాస్ 11 వచ్చినట్టు, ప్రాఫిట్ 4 వచ్చినట్టు. అంటే ఈ టోటల్ పార్ట్స్ వాల్యూ 1200 అయినప్పుడు ఫస్ట్ ప్రాఫిట్ అంటే ఫస్ట్ పార్ట్ అంటే ఎంత, లాస్ వచ్చినప్పుడు ఎంత, 11 ఉంది కదా, ఆ 11 ఉన్న వాల్యూ ఎంత, 880 ఆన్సర్. ఓకే, అదే రాసుకున్న స్టెప్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ లెక్క ఇంపార్టెంట్, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా సంస్థలు మనకి ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద బ్యాట్స్మెన్ యావరేజ్ రన్స్ ఫర్ 23 matches is 41. In next 10 matches, he scored with average of 15 runs. Find the total average of batsmen. ఓకే, సింపుల్. ఒకడు ఉన్నాడంట, ఫస్ట్ 23 రన్స్కి ఫస్ట్ 23 మ్యాచ్లకి 41 కొట్టాడంట వాడు యావరేజ్. అంటే ఏమైద్ది, ఇలా ఇచ్చినప్పుడు ఏమని చెప్పుకున్నాం, 23 × 41 మ్యాచెస్ ఇంటూ రన్స్. అప్పుడు ఏమైద్ది, 23 మ్యాచెస్కి యావరేజ్ వచ్చింది. ప్లస్ నెక్స్ట్ 10 మ్యాచెస్ ఆడాడంట. 10 మ్యాచెస్లో ఒక్కొక్క దాంట్లో 15 కొట్టాడు, అంటే వాడు యావరేజ్ ఇదే కదా. కాబట్టి బై 33 వేసుకుంటాం. ఎందుకు, టోటల్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఈ ఒక అబ్జర్వేషన్ ఇది ఒక అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అక్కడ ఏంటిది, మ్యాచెస్. ఇక్కడ 23 మ్యాచ్లు ఆడాడు, ఇక్కడ 10 మ్యాచ్లు ఆడాడు, కాబట్టి 33. ఒక మ్యాచ్లో
ఒక్కొక్క మ్యాచ్‌లో 23 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కొక్క మ్యాచ్‌లో 47 కొట్టాడు. కాబట్టి వాడి యావరేజ్ 23/41 అయిపోయింది. ఒక మ్యాచ్‌లో నెక్స్ట్ 10 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కొక్క మ్యాచ్‌లో 15 కొట్టాడు. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు ఇలా రాసుకోవాలి. ఈ 33 ఎందుకు వేసాను అంటే టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ దట్ హీ ప్లేడ్. ఎందుకు టోటల్ నెంబర్ వేసాను కింద? టోటల్ నెంబర్ అంటే నంబర్ ఆఫ్ మ్యాచెస్. మనకి యావరేజ్ ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 33 కాబట్టి ఇది వేసారు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసుకొని చేసేయడమే. సో 23/41 చేద్దాం. 23/41 23 4 3 12 4 2 8 1 9 943 ఒక దాంట్లో ఇంకోటి 10 15 150 అంటే 943 ప్లస్ 150 ఎంత అయింది? 3 9 10 10/93 నుంచి 33ని తీసేయాలి, డివైడ్ చేయాలి 33తో. 33 10 93 33 10 93 33 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్దా? 33 4 3 4 12 12 ఒకటి 13 ఎక్కువ అయిపోతుంది అంటే 3 సార్లు పోయిద్ది. 33 3 99 9 9 పోతే 0 10 నుంచి 9 పోతే 1 3 మళ్ళీ సేమ్ 33 3 99 13 నుంచి 9 పోతే 6 4 ఓకే అంతే 4 99. సో ఇంకా ఆప్షన్ ఏమైంది? ఖచ్చితంగా ఆప్షన్లో ఖచ్చితంగా 33 ఉండాలి. 33 పాయింట్ సంథింగ్ ఉండాలి కదా. ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఈ ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ ఏంది అంటే అది 33.12. అన్ని 33లు ఉన్నాయి అనుకో, ఈ లెక్క మొత్తం కంప్లీట్గా చేయాలి. ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళిపోవాలి. ఓకే, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. అంజని కెన్ డూ ద వర్క్ ఇన్ 24 days. Anjani and Kushbu can together do work in 20 days. And Anjani, Kushbu, Sushma can do work in 8 days. In how many days? Anjani and Sushma కంప్లీట్ ద వర్క్. అంటే ఫస్ట్ అంజని ఒక ఉందంట, 24 డేస్లో చేసిందంట. దాని తర్వాత అంజని అండ్ ఖుష్బు 20 డేస్లో కంప్లీట్ చేశారంట. దాని తర్వాత అంజని, ఖుష్బు, సుష్మా కలిపి ముగ్గురు 8 డేస్లో వర్క్ చేశారంట. సో ఒకవేళ అంజని సుష్మా అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నాడు. ఇప్పుడు లెక్క చేద్దాం. ఫస్ట్ ఎవరు అంజని, దాని తర్వాత అంజని, ఖుష్బు, దాని తర్వాత ఎవరో అంజని, ఖుష్బు, సుష్మా. ఫస్ట్ అంజని ఎన్ని రోజులు చేస్తుంది? 24 డేస్లో చేసేస్తుంది. అంజని ఖుష్బు కలిపి 20 రోజుల్లో చేస్తారు. వీళ్ళ ముగ్గురు కలిపి 8 డేస్లో చేస్తారు. ఎల్సిఎం ఏమైంది? 24కి 20కి 8కి 24 ఎక్కడ చదువుదాం. 24 1లో 24 20లో పోదు. 24 2 48 పోదు. 24 3 72 పోదు. 24 4 96 పోదు. 24 5 120 పోయిద్ది. లేదు నాకు రాదు అనుకున్నాం అనుకో, చేసేద్దాం. సో ఏ ఎక్కడ తెద్దాం? 3 8 20 పోదు, అంతే ఉంటుంది. 3 8 కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు 8 అంతే ఉంటుంది. ఇప్పుడు ఎంత? 1 20 ఉంది. సో 20 ఎలా రాసుకుంటాం మనం? 20 ఎలా రాసుకోవచ్చు? 4 × 5గా రాసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ చేసేద్దాం. చూడు, 24 28 ఇంట్లో ఉంది. 3తో చేస్తున్నా. 3 8 20 అంతే ఉంటుంది. 8 అంతే ఉంటుంది. ఇప్పుడు 2తో చేస్తున్నా. 2 నిమిషాలు పోయిద్ది. 4 10 4. ఇప్పుడు మళ్ళీ 2తో చేస్తున్నా. 2 ఎన్నిసార్లు పోయిద్ది? 2 సార్లు పోయిద్ది. ఇక్కడ 5 సార్లు పోయిద్ది. ఇక్కడ 2 సార్లు పోయిద్ది. మళ్ళీ 2తో చేస్తున్నా. 2 ఎన్నిసార్లు పోయిద్ది? ఇక్కడ ఒకసారి పోయిద్ది. ఇక్కడ ఒకసారి పోయిద్ది. 5 ఉంది ఇంకా. ఇప్పుడేమో మిగిలినాయి? 3 2 2 5. 3 × 2 × 2 × 5 3 రోజులు 6 6 5 30 34 120. అది ఎల్సిఎం అట్లా అయింది. ఓకే, ఎల్సిఎం ఎంత? 120 గుర్తుపెట్టుకోవాలి.
ఫస్ట్ ఏ ఎంత 24, ఏకే 20, ఏకేఎస్ ఎంత 8, ఎల్సిఎం ఎంత 120. 120 24 ఎన్నిసార్లు పోయిద్ది 5 టైమ్స్. 120 20 ఎన్నిసార్లు 120 ఎన్నిసార్లు పోయిద్ది 6 టైమ్స్. అంటే ఏ వాల్యూ ఎంత 5, అంటే ఏ వాల్యూ 5. అప్పుడు ఏకే 2 కలిపితే 6 అన్నాడు, అప్పుడు కే వాల్యూ ఎంత అయింది 1. ఓకే, ఇప్పుడు 120 8 ఎన్నిసార్లు పోయిద్ది 15 సార్లు పోయిద్ది. ఓకే, సింపుల్. ఇలా వేసుకుంటే లెక్క సింపుల్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. 120, ఓకే, ఇలా వచ్చింది 120 15 సార్లు పోయింది. సో ఆల్రెడీ మనకి ఏకే వాల్యూ తెలిసిపోయినాయి. ఏ ఎంత 5, కే ఎంత 1, ఏకేఎస్ కలిపి 15. ఓకే, ఏకేఎస్ ఎఫిషియన్సీ కలిపి 15, ఆల్రెడీ 6 వచ్చేసినాయి. 15లో 6 పోతే ఎంత 9. ఓకే, ఇది చేసే లెక్క విధానం. ఏ వాల్యూ వచ్చేసింది ఏ +1 6 అన్నాడు, ఏ ప్లస్ కే 6 డేస్లో చేస్తానన్నాడు, అంటే కే ఎన్ని రోజుల్లో ఒక రోజులో చేసినట్టు. సో వాడు మనల్ని ఇది మొత్తం తీసి వాడు మనల్ని ఏం అడిగాడు, ఒకవేళ ఏ ప్లస్ ఎస్ కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు. ఏ ప్లస్ ఎస్ అంటే అంత 5 + 9 కలిపి 120 డేస్ వరకుని ఎన్ని రోజుల్లో చేస్తారు. 5 + 9 అంత 14 120 14 వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే డివిజన్ చేసుకోవడమే. 14 120 14 ఎన్నిసార్లు పోయిద్ది 14 ఏళ్ళు 98, 14 8లు 112, 14 8లు 112, 8 వచ్చింది. ఓకే, 8/14, 8/14 మన ఆన్సర్. ఇవ్వలేదు ఆప్షన్స్లో, ఇలా ఇచ్చాడు 120/14 ఎన్నిసార్లు పోయిద్ది 2 ఎక్కం 60/7, 60/7 మన ఆన్సర్. సో 60/7 మన ఆన్సర్. ఆప్షన్స్ ఇక్కడ వెరిఫై లేదు, అంటే ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు. 60/7 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 17 hours. పైప్ బి కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 21 hours. 21 hours. అండ్ పైప్ సి కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 19 hours. ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మచ్ టైమ్ విల్ బి టేకెన్ అన్నాడు. సో అప్పుడు ఏం చేయాలి మనం 17 21 19 17 21 19 ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేసుకుని, అసలు అట్ట అయిపోకూడదు. ఎల్సిఎం ఏమైద్ది ఖచ్చితంగా వీటి ప్రొడక్ట్ అయ్యిద్ది. ఎందుకు, 2 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, అది యూజ్ చేయాలి మనం, ఆ స్టెప్ వాడాలి. ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నాయి. ఓకే, అన్ని ప్రైమ్ నెంబర్సే ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఓకే, అన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటున్నాను నేను. ఎలా 17 × 21 × 19. సో 17 × 21 19 ఎన్నిసార్లు పోయిద్ది దీంట్లో 17లో 21 × 19 సార్లు పోయిద్ది. అదే 17 × 19 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది 17 × 19 సార్లు పోయిద్ది. 19లో ఈ 2 సార్లు పోయిద్ది అని అర్థం. 17 × 21 ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా క్యాలిక్యులేషన్ చేసేయడమే, తప్పదు. 19 ఒకటిలో 19, 19 రోళ్ళు 19, 19 రోళ్ళు 38 ఒకటి 39, 319 ప్లస్ మళ్ళీ 19 ఏళ్ళు, 19 ఏళ్ళు అంతా 133, 3 వేసుకున్న 13 ఉంటుంది. 19 ఒకటి 19, 19 ఒక 13 32, అంతే కదా, 19 13 32. ఇక్కడ 17 ఒకటిలో 17 ఒకటి ఉంటుంది. 17 రోళ్ళు 34 ఒకటి 35. సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకుంటున్నాను 399, 323, 357. క్యాలిక్యులేషన్ సింపుల్ అవ్వడం గెస్ట్ చేసుకుంటున్నాను. 7 3 10, 10 9 19, 9 1 10, 10 1 7 17, 3 3 3 9 1 10. ఓకే, 10/70 వచ్చింది నాకు. 10/70 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్దో చూద్దాం. సో 10/70 వచ్చింది, దీంట్లో ఎన్నిసార్లు పోయిద్దో చూడాలి ఇప్పుడు. అంటే దీంట్లో ఎన్నిసార్లు పోయినా మనం ఖచ్చితంగా మల్టిప్లై చేసేయడమే. 10 ఫస్ట్ ఇలా తీసుకుంటున్నా 17 19. ఇది ఎంత స్పీడ్గా ఎలా చేయాలో నాకైతే తెలియదు, కానీ నేను ఒక ట్రిక్ చెప్తాను. ఏంటయ్యా అంటే, ఇలా పక్క నెంబర్లు, అంటే ఒక నెంబర్ స్కిప్ అయి ఉన్నప్పుడు, అంటే అలా 14 15 16 ఇట్లా ఇచ్చాడనుకో, ఈ 2 మల్టిప్లికేషన్ అడిగాడనుకో, సింపుల్, దీని యొక్క స్క్వేర్ని -1 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 15 స్క్వేర్ అంతా 225, ఒకటి మైనస్ చేస్తే అంతా 224. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఖచ్చితంగా చెక్ చేసుకో. 14 × 16 224 వచ్చేస్తుంది, అంతే, షూర్ షాట్. ఇప్పుడు 17 19 ఏమొచ్చింది అంటే 18 స్క్వేర్ -1. 18 స్క్వేర్ అంతా 324, ఒకటి తీసేస్తే 323.
సో 17 ఇంటూ 19 ఎంత 323 323 అది గుర్తు రావాలి ఈ టైంలో ఖచ్చితంగా మన ప్రాక్టీస్ మీద వస్తుంది. 323 ఇంటూ ఇదంతా మిగిలింది ఇంకా 21. ఫస్ట్ ఒకటో ఎక్కం 323, తర్వాత రెండో ఎక్కం 2 3 6, 2 2 4, 2 3 6, 3 3 2 ఎంత ఓకే 3 2 ఎంత 2 6 8, 3 4 7 6. సో ఇప్పుడు దీన్ని దీంతో డివైడ్ చేయాలి. సో అందులోంచి కనుక మనం చేసుకుంటే 5తో 5 టైమ్స్ డివిజిబుల్ అయ్యిద్ది, 5 టైమ్స్ మాత్రమే డివిజిబుల్ అయ్యిద్ది. ఆప్షన్స్లో 5 అన్న ఆన్సర్ ఒక్కటే, 5 అన్న ఆన్సర్ ఒక్కటే. సో అదే మన ఆన్సర్. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫై అని ఇలా ఇచ్చాడు, దాన్ని ఫస్ట్ చేద్దాం. 5/4 అంతే రాసుకున్నాం. దాని తర్వాత ఫస్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేసి దీనికి వెళ్ళాలి. 7 1 ఎంత 7, 7 + 4 11, అంటే 11/7 ఉంది. 1/11/7 ఇలా ఉన్నప్పుడు ఏమైంది, ఈ 7 పైకి వెళ్ళిద్ది అని చెప్పుకున్నాం, అంటే 7/11. ఓకే, కింద పైకి వెళ్ళిద్ది అంతే చేసుకున్నాం. ఓకే, -3/4. ఖచ్చితంగా ఆన్సర్ ఏం మల్టిపుల్ అయి ఉండాలి, 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఎందుకు, 11 × 4 కదా, ఒకటి ప్రైమ్ నెంబర్ ఒకటి నార్మల్ నెంబర్, రెండు మల్టిప్లై చేసుకుంటే ఏమొచ్చింది, ఖచ్చితంగా ఎల్సిఎం చేయాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా మల్టిప్లికేషనే చేసుకోవాలి. కాబట్టి 44 ఎల్సిఎం. 44 4 ఎన్నిసార్లు పోయిద్ది, 11 టైమ్స్ పోద్ది. 11 × 5 55 ప్లస్ 11 44 11 ఎన్నిసార్లు పోయిద్ది, 4 టైమ్స్ పోద్ది. 4 × 7 28 మైనస్ 11లో 44లో 4 ఎన్నిసార్లు పోతే 11 టైమ్స్, 11 × 3 33. 55 + 28 ఎంత 83. 83 - 33 83 - 33 అంతే, 5 8 13 అంతేలే. 83 - 33 50/44 కొట్టేద్దాం. 25/22 25/22 మన ఆన్సర్. అంతే కదా, 25/22 ఆన్సర్. ఏ మల్టిపుల్ ఎండ్ అయింది, 11 మల్టిపుల్తో. ఆప్షన్లో ఒక 11 మల్టిపుల్ ఉంటే డినామినేటర్లో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా నేర్చుకోవాలి, ఈ మెథడ్ కూడా. 2 years ago the age of father is 22 years more than twice his son's age. After how many years he will be twice to his father age. కొడుకు క్వశ్చన్ ఏంటి అంటే, 2 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు తన కుమారుడి వయస్సు రెట్టింపు కంటే, అంటే 2 సంవత్సరాల క్రితం తండ్రి వయస్సు తన కుమారుడి వయస్సు రెట్టింపు కంటే 22 ఏళ్ళు ఎక్కువ. సో ఎన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్ వయస్సు తన కొడుక్కి రెట్టింపు అవుతుంది. సో ఈ లెక్క ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. 2 సంవత్సరాల క్రితం అన్నప్పుడు ఇద్దరికి ఎలా మైనస్ చేసుకుంటూ ఉండాలి. ఇంకేమన్నాడు, ఫాదర్స్ ఏజ్ ఈజ్ 22 years more than twice his son's age. twice his son's ageకి 22 years more అన్నాడు. దీన్ని ఎలా రాసుకుంటావు అంటే, twice his son's ageకి 22 years more అన్నాడు ఎవరు, ఫాదర్. ఇప్పుడు చేద్దాం. 2s - 4 + 22 = f - 2. సో ఇలా ఉంది. ఫస్ట్ ఏమైద్దో చూద్దాం. దీని అవతల తీసుకెళ్దాం. ఏమైద్ది, 2s - 4 + 22 + 2. సో ఇదేమైద్ది, 22 + 2 ఏమైద్ది, 24. +24 నుంచి -4 తీసేస్తే 20 అంటే 24 + 20 = ఫాదర్. 2s + 24 = ఫాదర్. 2s + 20 = ఫాదర్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, ఈ 20 మన ఆన్సర్. సో అదే మన ఆన్సర్, ఇంకా ఈ 20 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ద వాల్యూ ఆఫ్ √196 + √0.0324 -
6.76 వాల్యూ ఎంత 14. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేసుకుంటాం అని చెప్పాం, ఫస్ట్ ఈ వాల్యూ రాసుకుంటాం. 18 రాసుకున్నాను. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి, 4 పాయింట్లు ఉన్నాయి. మనం ఎన్ని పాయింట్లు ముందు పెట్టుకోవాలి, 2 పాయింట్లు ముందు పెట్టుకోవాలి. పెట్టుకున్నాం, ముందు 0 పెట్టేసుకోవాలి. సో మైనస్ ఈ వాల్యూ ఎంత 26. ఎన్ని పాయింట్లు ముందు ఉంది, ఇక్కడ 2 పాయింట్లు, 2 నెంబర్స్ ముందు ఉంది. మనం ఇక్కడ ఎన్ని నెంబర్స్ ముందు పెట్టుకోవాలంటే ఒక్క నెంబర్ ముందు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 యాడ్ చేసుకో. 14 + 0.18 ఏమైంది 14.18 మైనస్ 2.6. ఓకే, 60 అన్న 6 అన్న ఒకటే. 2.60 అన్న 2.600 అన్న 2.6 కన్సిడర్ చేస్తాం. ఓకే, 8 నుంచి 0 పోతే 8, 16లోంచి 11లోంచి 6 పోతే 5, 3లోంచి 2 పోతే 1, 11.58 మన ఆన్సర్. 11.58 మన ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ whose base is 28 centimeters and corresponding altitude is 15 centimeters. ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా ఫార్ములా ఏంటది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్ అంటే హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంతా 28, హైట్ అంతా 15. 14 15 ఎంత 15 4 60 6 ఉంటుంది. 15 1 15 1 21 210 మన ఆన్సర్. 210 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 5 power minus 23, 16 power minus 23, 21 power minus 23. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఇట్లా మైనస్లో ఉన్నాయి. సింపుల్. ఏ పవర్ మైనస్ n ఈక్వల్ టు 1/a పవర్ n. ఏ పవర్ మైనస్ n ప్లస్లో 23 ఉంది. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే 1/5/23గా రాసుకుంటాం. సో ఈ లెసన్ అవ్వలేదు మనకి, ఇంకా విల్ డిస్కస్. ఓకే, ఇంకేముంది, బై ఇంటూ 1/16 పవర్ 23 ఇంటూ 1/21 పవర్ 23. ఓకే, సో ఆప్షన్స్ దేంట్లో పోవాలి. ఇదిగో 23 ఉంటే 3లో ఖచ్చితంగా పోవాలి. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. 5 6లు ఎంత 30, 0 ఉంటుంది. ఆన్సర్ ఖచ్చితంగా 0తో ఉండాలి. 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్స్ చెక్ చేద్దాం. సో ఒక ఆప్షన్ ఉంది, అదేంది అంటే 1/1580 పవర్ 23. ఇదే మన ఆన్సర్. 168 ఇదే మన ఆన్సర్. ఆన్సర్ ఇండివిజ్ 0 3 మల్టిపుల్. ఓకే, ఇలా చేయాలి. ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 9 and 57 ఈజ్ ఎక్స్, ఫైండ్ ఎక్స్. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. బి అనుకున్నాం. ఫార్ములా ఏంటి థర్డ్ ప్రపోర్షన్కి, b²/a అంటే 57 × 57/9. ఓకే, ఇప్పుడు ఈ ఏకంలో పోయింది 57, 3లో పోయింది. 3 ఎన్నిసార్లు 3 19 అంటే 19² మన ఆన్సర్. 19² అంతా 361. సో 361 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివిజిబుల్ బై 5తో డివైడ్ అవ్వాలంటే చివరే ఉండాలి 0 కానీ 5 కానీ ఉండాలి. సో ఇదే మన ఆన్సర్. ఒకే ఒక ఆప్షన్ ఉంది 0తో ఎండ్ అయి ఉంది, అదే మన ఆప్షన్. డివిజిబిలిటీ రూల్స్ మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉంటే మ్యాథ్స్ లెక్కలు మనకి ఈజీ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ two consecutive even numbers is 2180. Find sum of two numbers. అంటే 2 నెంబర్లు ఉన్నాయంట. 2 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ము, కన్సిక్యూటివ్ స్క్వేర్స్ యొక్క సమ్ము 2180 అంట. నేను ఒక నెంబరు x-1 అని తీసుకుంటున్నా, హోల్ స్క్వేర్ ప్లస్ x+1 హోల్ స్క్వేర్ నెంబర్లు తీసుకుంటున్నా. వీటి యొక్క సమ్ ఎంత అన్నాడు 2180 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది, దీన్ని x²
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ఇక్కడ బి వేసుకోలేదు. ఇప్పుడు చూద్దాం. -2x ప్లస్ 2x క్యాన్సిల్. ఇంకేం మిగిలినాయి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 రెండు కలుపుకుంటే ఏమైద్ది 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అయింది. 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 2180. ఈ 2ని కొట్టేద్దాం. 2 ఎన్నిసార్లు పోయిద్ది? ఇక్కడ 2 ఒకసారి పోయిద్ది. ఇక్కడ 0 ఒకటి ఉంది, 2 పోదు కాబట్టి 0. లేదా డైరెక్ట్ 2 10 20 ఒకటి మిగిలిద్ది. ఓకే, ఇంకెంత ఉంది పక్కన? 18 ఉంది. 2 9 18 పక్కన 0 ఉంది, ఇన్నిసార్లు పోయిద్ది. 2 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 1090. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1089. 1089 దేని యొక్క స్క్వేర్? కరెక్ట్గా చూస్తే మనకి అయితే అది 37 అనుకుంటా. ఎందుకు? మనకి 9 వచ్చేది ఎక్కడ? 2 పాసిబిలిటీస్ దగ్గరే వస్తుంది. వస్తే 33 దగ్గర వస్తుంది, లేదా 37 దగ్గర వస్తుంది. 33 చూద్దాం ఫస్ట్. 33 × 33 3 3 9 3 3 9 3 3 9 18 3 3 9 1 10. ఓ రైటే, 33 మన ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ 33 అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంత అయితే ఎక్స్ ఏమైంది? 33 అయింది. మనం తీసుకున్న నెంబర్లు ఏంటిది? ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 కదా మనం ఫస్ట్లో తీసుకున్న నెంబర్స్. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 33 ప్లస్ 1 34, 33 మైనస్ 1 32. ఆన్సర్ ఎంత? 66. వాడేం అడిగాడు? సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అడిగాడు. మనం తీసుకున్న నెంబర్లు ఏంటి? ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1. సో ఈ రెండింటి సమ్మే కదా అడిగింది. ఒకటేమో 34 వచ్చింది, ఇంకోటి 32 వచ్చింది. కలుపుకుంటే అంత 66 మన ఆన్సర్. 66 మన ఆన్సర్. సో ఇక్కడతో లెక్కలు అయిపోయి ఆ డివిజిబిలిటీ రూల్ చూద్దాం 7ది. ఈ 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటయ్యా అంటే 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏందయ్యా అంటే, సపోజ్ ఒక నెంబర్ ఉంది. ఏ నెంబర్ అని చెప్పుకున్నాం? 1 2 3 4 8. ఇప్పుడు ఈ నెంబర్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఎలా? ఇగో ఇటు 3 ఇటు 3గా డివైడ్ చేసుకోవాలి. ఇటు 3 ఇటు 3గా డివైడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ముందు 0 పెట్టుకున్నాను. ఎందుకు? 0 12 అన్నా 12 అన్నా ఒకటే. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మైనస్ చేయాలి. వచ్చిన నెంబర్ ఖచ్చితంగా 7తో డివైడ్ అయిపోతే ఈ నెంబర్ ఖచ్చితంగా 7తో డివైడ్ అయిపోద్ది. అది రూలు. ఇప్పుడు చూద్దాం. 3 4 8 మైనస్ 12 0 12. ఓకే, 8 నుంచి 2 పోతే 6, 4 నుంచి 3 1 పోతే 3 336. ఈ నెంబర్ కనుక 7తో డివైడ్ అయితే ఈ నెంబర్ డివిజిబుల్ అయిపోయినట్టే 7తో. ఇప్పుడు చేద్దాం. 7 4 28, 13 నుంచి 8 పోతే 5 6, 7 8 56. ఓకే, సో 7 ఖచ్చితంగా నెంబర్ డివైడ్ అయిపోయినట్టు. ఇది డివిజిబిలిటీ రూలు. సో అది రూలు. ఇంకా అర్థం కాకపోతే ఇంకోసారి నేను చెప్తా తర్వాత. ఓకే దెన్ బాయ్.